వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాద మృతుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. త్వరలోనే మృతదేహాలు ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. డిఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాలు ఇస్తామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో మృతుల కుటుంబ సభ్యులకు బసను ఏర్పాటు చేశారు అధికారులు. మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా మృతదేహాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కర్నూలు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, ఈ మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఏంటి? వారికి అధికారులు చెప్తున్న సమాధానం ఏంటి? అనుశ్రీ, ఏదైతే చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఈ యొక్క మృతుల కుటుంబీకులైతే డెడ్ బాడీలను వెంటనే అప్పగించాలంటూ కుటుంబ సభ్యులైతే ఒకంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏదైతే వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీలు గుర్తించేందుకు వారి నుంచి డిఎన్ఏ పరీక్షల నిమిత్తం వారి వద్ద నుంచి సేకరించినటువంటి నమూనాల ఆధారంగా వాటినన్నింటినీ కూడా ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా డెడ్ బాడీలు ఎవరు అనేది గుర్తించిన తర్వాతనే వారికి గుర్తుపట్టలేని విధంగా మాడిపోయినటువంటి యొక్క డెడ్ బాడీలను వారికి అప్పగించాలంటే ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ ఆధారంగానే వారికి అప్పగించాల్సి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు వచ్చినటువంటి మృతుల కుటుంబీకుల శాంపిల్స్ అయితే సేకరించారు. వారి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీలు అప్పగిస్తామని చెప్పేసి జీజీహెచ్ కర్నూలుకు సంబంధించినటువంటి యొక్క ఫోరెన్సిక్ అండ్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నటువంటి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి 48 గంటలు దాటితేనే కానీ వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అందవు. దీనికి ముందస్తుగా ప్రభుత్వం నుంచి ఓవైపు ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారంతా కూడా మృతుల కుటుంబీకుల్లో ఆందోళన మొదలైతే తమ వారి డెడ్ బాడీలను త్వరగా గుర్తించిన తర్వాత వాటిని అప్పగించాలంటూ వారంతా కూడా కోరుతున్నారు. మృతుల కుటుంబీకులు అయితే ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి ఈ యొక్క ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్లో వారంతా కూడా కర్నూలులో ఇప్పటివరకు 8 కుటుంబాలు అయితే అక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించి త్వరితగతిన అప్పగిస్తే తమ తదుపరి కార్యక్రమాలు చేసుకోవడానికి తమకు అవకాశంగా ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మంగళగిరి నుంచి అయితే తమకు ఫాస్ట్గా అప్పగిస్తే తాము మిగతా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి మృతుల కుటుంబీకులు అయితే మనతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక అంశాలన్నీ కూడా మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి యొక్క ద్విచక్ర వాహనం కారణంగానే ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం, ఆ బస్సు అగ్నికి ఆహుతవడం అనేది జరిగింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో వారంతా కూడా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకున్న తర్వాత చిన్న టేకూరు వద్దకు వెళ్ళగానే శివశంకర్ అనే వ్యక్తి అతను మద్యం మత్తులో ఉన్నాడు. అతను ఒక డివైడర్ని ఢీకొట్టి కుడివైపు పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత రోడ్డుపైనే ఆ బైక్ కూడా పడిపోయింది. అతని వెనుక ఉన్నటువంటి ఎర్రస్వామి ప్రాథమికంగా ఉలిందుకొండ పోలీసులు ప్రస్తుతం ఈ యొక్క కేసుకు సంబంధించి నమోదు చేసిన నేపథ్యంలో అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. అతను డెడ్ బాడీ చనిపోయిన విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా కొన ఊపిరితో ఉన్నాడన్న ఆలోచనతో వెనకాల ఉన్నటువంటి ఎర్రస్వామి అతన్ని తీసుకుని ఊపిరి ఉన్నదా లేదా అని చెప్పి చెక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అతివేగంగా వస్తున్నటువంటి యొక్క కావేరీ ట్రావెల్స్ బస్సు ఆ బస్సును ఈ యొక్క బైక్ను ఈడ్చుకుంటూ 300 మీటర్ల దూరం వరకు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరాగడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా పోలీసులు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ యొక్క కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుపుతున్నాం. ప్రస్తుతానికి జరిగినటువంటి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఎర్రస్వామి ఇచ్చినటువంటి ప్రాథమిక ఆధారంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క ఘటనలో మృతి చెందిన కుటుంబీకులకైతే డెడ్ బాడీలను అయితే సకాలంలో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి జీజీహెచ్ వైద్యులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వైద్యులు అయితే